ఒక చిన్న ఇంట్లో కళ్యాణ్ ఇంకా అతని భార్య మేనక ఇంకా అతని కొడుకు ఆనంద్ ఉండేవారు. ఆనంద్ సిటీ నుంచి చదువు పూర్తి చేసుకుని వచ్చేస్తాడు. ఇంకా వాళ్ళ నాన్నతో కలిసి ఇంటి దుకాణంలో పనిచేసేవాడు. ఇలా ఎంతకాలం నడుస్తుంది? ఇంకా ఇలానే అయితే ఎలా? ఎప్పుడో ఒకసారి నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి కదా. నేను నా కళేంటో తెలుసుకునేదాకా ఏ పని చెయ్యను, ఇలానే ఉంటాను. భగవంతుడు ఇలాంటి పిచ్చి కొడుకుని నా తలరాతపై రాశాడనుకుంటా. కలల వెనక పరిగెడుతూ ఉంటాడు. నాన్న, నాకు ఎప్పుడూ ఒకటే కళ ఎందుకు వస్తుంది? మరి కలలో ఇంకేదైనా రావచ్చు కదా నాకు? ఈ వయసులో కలలోకి దేవకన్యలే వస్తారు. ఇంకా వాళ్ళు నిన్నే పిలుస్తారు, ఏదో నువ్వు ఒక శక్తిమాన్ లాగా పుట్టావని. అమ్మా, హా, మనం పేదవాళ్ళమయ్యా. మనం పొట్ట కూటి కోసం మాత్రమే ఆలోచించాలా. ఇలాంటి కలల వెంట పరిగెత్తకూడదు నాయనా. ఇలానే ఉంటే నీకు పెళ్లి కూడా కాదు. ఈ విషయం నీకు అసలు ఎందుకు అర్థం కావడం లేదో ఏంటో. మీతో మాట్లాడి అసలు దండగా. ఆనంద్ తన గదిలోకి వెళ్తాడు. ఇంకా నిద్రపోతాడు. ఒక మాయా గుహలో దేవకన్య బందీగా ఉంది. ఇంకా తను సహాయం కోసం అరుస్తూ ఉంటుంది. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నేను దేవకన్యను, నేనిక్కడ బందీగా ఉన్నాను. ఆనంద్ నిద్రలోనే అరుస్తూ ఉంటాడు. నేనొస్తున్నాను, నువ్వు బాధపడకు, నేనొస్తున్నాను. ఆనంద్కి మెలకువ వస్తుంది. అతను కంగారు పడి లేస్తాడు. చాలా అయింది, ఇప్పటికే ఎక్కువ. అసలు పదే పదే ఈ కళ ఎందుకు వస్తుంది నాకు? ఇది సాధారణ విషయం కాదు. నేను ఈ కళ వెంట వెళ్లాల్సిందే. ఆనంద్ రాత్రే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అడవికి వెళ్తాడు. అడవిలో చాలా చీకటిగా ఉంటుంది. నేనేమైనా పిచ్చివాడిని కాదు కదా? నేను ఈ కళ వెంట వెళ్తున్నాను. ఇక్కడ ఇంత చీకటిగా ఉంది. ఇంకా వేగంగా గాలి వస్తుంది. ఇంకా విచిత్రమైన శబ్దాలు కూడా వస్తున్నాయి. భగవంతుడా, నాకు చాలా భయంగా ఉంది. ఆనంద్కి చాలా భయంగా ఉంది. అయినా కూడా అతను అలాగే దారిలో వెళ్తూ ఉంటాడు. అతను వెళ్తూ వెళ్తూ ఒక చెట్టు కిందకు వెళ్ళి నిలబడతాడు. కానీ అతను అక్కడి నుంచి ముందుకు వెళ్ళగానే అతని కాళ్ల కింద భూమి పగిలిపోయింది. ఇంకా అతను భూమి లోపలికి వెళ్తూ ఉంటాడు. ఆనంద్ కింద పడి ఒక గుహలోకి చేరుకుంటాడు. ఆనంద్ గుహ లోపలికి వెళ్ళి చూసి అతను ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అతనికి గుహ లోపల ఒక వేరే ప్రపంచం కనబడుతుంది. నేనెక్కడికి వచ్చాను? కలలో అయితే ఒక గుహ కనిపించేది, కానీ ఇది చాలా అందమైన గుహ. ఇక్కడ తినడానికి పండ్లున్నాయి, ఇంకా బంగారు ఆభరణాలు కూడా కనిపిస్తున్నాయి. నేనింకా బంగారం మరియు వజ్రాలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. అమ్మా నాన్న కూడా ఇది చూసి చాలా ఆనందపడతారు, ఎందుకంటే ఇంత ధనం చూసి. ఆనంద్ ఆ ధనం వైపు వెళ్తూ ఉంటాడు. కానీ ఆనంద్కి ఒక శబ్దం వినబడుతుంది. ఆనంద్ 4 దిక్కులా చూస్తాడు, కానీ అతనికి ఎవ్వరూ కనబడరు. ఆగు, ఓ అబ్బాయి, ఆగు. ఎవరు ఎవరు? నువ్వొక పెద్ద తప్పు చేస్తున్నావు. నేనేం తప్పు చేశాను? ఇప్పటివరకైతే ఏదీ చేయలేదు. నువ్వు మర్చిపోతున్నావు. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేనిక్కడికి రాలేదు. నాకు తెలియకుండానే కింద పడిపోయాను. అసలు ఏ పని మీద బయలుదేరి వచ్చావు నువ్వు? అది నాకు వచ్చిన కళ గురించి ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. నువ్వు నీ కళ వెనకాలే వచ్చావు. సరిగ్గా నువ్వు సరైన చోటుకొచ్చావు. అంటే దేవకన్య నిజమేనా? నువ్వు ఒకవేళ దేవకన్యని గెలుచుకోవాలనుకుంటే నువ్వు ఈ ధనాన్ని ఇక్కడే వదిలిపెట్టాలి. ఈ ధనమే కావాలనుకుంటే ఆ దేవకన్య నీకు దక్కదు. అరే అన్నా, నువ్వసలు నా ముందుకే రావడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. మీరింకా విచిత్రమైన షరతులు పెడుతున్నారు. నాకు దేవకన్య కావాలి. ఆలోచించుకో, నాకు దేవకన్య కావాలి. సరే, ఆలోచించుకో. నువ్వు చావు దగ్గరికి వెళ్ళినట్లే. నువ్వు పూర్తిగా మునిగి వెళ్ళాలి. ఏంటి, ఇది నిజమా? మీరు నిజం చెప్తున్నారా? నాకు ఈ బంగారం అవసరం లేదు. నాకు ఐశ్వర్యం అక్కరలేదు. నేను దేవకన్యని కాపాడతాను. నాకు దారి చూపించు. ఈ గుహలో ఇంకొక చిన్న గుహ ఉంది. నువ్వు ఆ గుహలోకి వెళ్ళాలి. అక్కడ ఉన్న కొన్ని చిక్కు ప్రశ్నలు దాటాలి. దేవకన్యని ఒక మంత్రగత్తె బంధించింది. ఒకవేళ నువ్వు ఆ ప్రశ్నలను దాటితే దేవకన్య విడుదలవుతుంది. సరే, నేను దేవకన్యని కాపాడతాను. ఆనంద్ గుహ లోపల ఉన్న చిన్న గుహని వెతుకుతూ ఉంటాడు.
అప్పుడే అతనికి గోడపైన ఒక పెద్ద చక్రం కనబడుతుంది. అతను ఆ చక్రాన్ని చేతితో కదపడానికి ప్రయత్నిస్తాడు, కానీ అది అక్కడి నుంచి కదలలేదు. అప్పుడే అక్కడి నుంచి ఒక రాక్షసుడు బయటికి వస్తాడు. అతన్ని చూసి ఆనంద్ వెనక్కి జరుగుతాడు. నువ్వెవరువు? నేను ఆ దేవకన్య రక్షకుడిని. ఒకవేళ నువ్వు నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోతే నేను నిన్ను లోపలికి వెళ్ళనివ్వను. అడుగు, నీ ప్రశ్న ఏంటో? ఎవరు అవును అని చెప్పలేని ప్రశ్న, అది ఏంటో చెప్పు. ఎలాంటి ప్రశ్న అలాంటిది అంటే, మీరు చనిపోయారా? ఈ ప్రశ్నకి అవునని ఎవరూ చెప్పలేరు. అరే వాహ్, సమాధానం సరిగ్గా చెప్పావు. నేను తలుపు దగ్గర నుంచి తప్పుకుంటాను, నువ్వు లోపలికెళ్ళొచ్చు. రాక్షసుడు దారి నుంచి తప్పించుకుంటాడు. ఆనంద్ ఆనందంగా లోపలికి వెళ్తాడు. కానీ అతనికి అక్కడ కూడా ఏ దేవకన్య కనబడలేదు. ఆనంద్ బాధపడతాడు, ఎందుకంటే అక్కడ ఏ దేవకన్య లేదు. అక్కడ దేవకన్య మూర్తి మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఏ దేవకన్య లేదు, దేవకన్య విగ్రహం మాత్రమే ఉంది. నేనేమో దాన్ని నిజమని అనుకున్నాను. నాకు మోసం జరిగిపోయింది. అయినా ఏం పర్వాలేదు, నేను ఈ బొమ్మనే తీసుకుని వెళ్తాను. కానీ నేను ఈ బొమ్మని ఏం చేసుకుంటాను? ఆనంద్ కోపంగా ఆ దేవకన్య బొమ్మని ముట్టుకుంటాడు. ఇంకా ఆ మూర్తి నుంచి తేజస్సు బయటికి వస్తూ ఉంటుంది. అది చూసి ఆనంద్ కాస్త దూరంగా వెళ్ళి నిలబడతాడు. కాసేపట్లోనే ఆ మూర్తి దేవకన్యలా మారిపోతుంది. ఇంకా తను ఆనంద్తో ఇలా అంటుంది, ధన్యవాదాలు ఆనంద్, నువ్వు నన్ను విడుదల చేశావు. ఏంటి, నేను ఇప్పటి వరకు కలలో లేను కదా? నేను నా కళ్ళని నమ్మలేకపోతున్నాను. మీరు నిజంగానే ఉన్నారా? హా, నేను నిజంగానే ఉన్నాను. ఇంకా మీరు నమ్మండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఇంకా బయట ఉన్న ధనమంతా మనదే. ఇంకా నేను ఒక మామూలు అమ్మాయిలా మారి మీతో పాటే ఉంటాను. నా తలరాతే మారిపోయింది. మీరు చాలా నిజాయితీ, ఇంకా మీరు మనసున్నవారు, ఇంకా శక్తిమంతులు. అందుకే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆనంద్ ఇంకా దేవకన్య ధనమంతా తీసుకుని గుహ నుంచి బయటకు వస్తారు. ఇంకా ఒక గుడిలో ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటారు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరూ కుటుంబంతో కలిసి ఆనందంగా ఉంటారు.